నెక్స్ట్ మనం చూసేది 2018 మోడల్ బెలినో డెల్టా అండి. ఇది 89,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 720 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. పెట్రోల్ వెహికల్ ఇది కూడా బేసిక్ మోడల్. పెట్రోల్ వెహికల్ 720 చెప్తుంది, నెగోషియబుల్ అవుతుంది. డెల్టా కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. దెన్ నార్మల్గా దీనికి అలవెల్స్ కూడా వేయించినట్టున్నాడు కస్టమర్ నాకు తెలిసి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది నాకు తెలిసి డెల్టాలో అయితే రావు, బట్ వేయించాడు. సో కలర్ కూడా ఇచ్చొచ్చు మనకి. వెహికల్ అయితే మంచిగా ఉంది. టైర్స్ కొద్దిగా 80% వరకు టైర్స్ అయితే ఉంది అని. నెక్స్ట్ మనం చూసేసి 2019 మోడల్ బెలినో జీటా అండి. 67,000 కిలోమీటర్ ఇవ్వనింది. 740 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మీరు చూడొచ్చు. దీంట్లో కూడా మనకి జీటా కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ అండ్ అలవెల్స్ ఇవన్నీ ఉన్నాయి ఫీచర్స్. సో ఇవన్నీ ప్రైజెస్ అన్ని నెగోషియబుల్ ప్రైజెస్, నెగోషియేట్ చేసుకోవచ్చు కస్టమర్తో కూర్చొని. సో ఇట్స్ నాట్ ఫిక్స్డ్ ప్రైస్. 740 చెప్తున్నట్టే మనకి 650 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది to 7 lakhs. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. టైర్స్ అయితే మనకి 60% వరకు టైర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఎక్స్టీరియర్ అయితే బాగుందండి వెహికల్. నెక్స్ట్ మనం వచ్చేసి 2018 మోడల్ బెలినో ఆల్ఫా అండి. 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇక్కడ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ఫా మోడల్ 47,000 కిలోమీటర్ డ్రివెన్, టాప్ ఎండ్ మోడల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉన్నాయి. అలవెల్స్ కూడా చేంజ్ చేశాడు కస్టమర్ కొద్దిగా లుక్ చేంజ్ చేయడానికి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలవెల్స్ అవి. సో టైర్స్ కూడా చూడొచ్చు మీరు. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి వెహికల్స్. 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. ఎక్స్టీరియర్ అయితే బాగుంది వెహికల్. సో వెహికల్ అయితే ప్రైస్ అనేది నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడికి వచ్చి కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే మనకు ప్రైస్ అయితే నెగోషియేట్ అవుతుందండి. సో తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, అన్ని నెగోషియబుల్ ప్రైజెస్. ప్రైస్ ఎక్కువ కడద్దు. వెహికల్ మీరు మాట్లాడుకొని కస్టమర్తో మాట్లాడుకున్న తర్వాత ఏదైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ కంపేర్ చేసుకుంటే మార్కెట్లో తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ మ్యాగ్నా. 52,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్ ఇది. 590 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. మనకి 550 బడ్జెట్లో రావచ్చు. సో వెహికల్ మ్యాగ్నా ఇందాక మనం వైట్ కలర్ చూసాం కదా, ఇది వచ్చేసి సిల్వర్ కలర్. సో సేమ్ దీంట్లోనే మనకి వైట్ కలర్ అవైలబిలిటీ ఉంది, ప్లస్ సిల్వర్ కలర్ అవైలబిలిటీ ఉంది. సో దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ, ఈ ఫీచర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దీని ఎక్స్టీరియర్ అయితే బాగుంది. స్క్రాచెస్ అయితే ఏం లేవు. టైర్స్ అయితే నాకు తెలిసి టైర్స్ అయితే ఒక చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. తెలిసి 40% టైర్స్ ఉన్నాయి దీనికి. అండ్ నెక్స్ట్ మనం చూసొచ్చి 2015 మోడల్ i20 స్పోర్ట్స్ ఆప్షనల్. ఇది పెట్రోల్ వెహికల్ 630 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మ్యాగ్నా చూసాం కదా, ఈ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ ఏంటంటే మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ప్లస్ అది కాకుండా అలవెల్స్ ఇవి ఇస్తాడు విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఇవన్నీ కామన్ థింగ్స్. సో క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఇట్లా. సో వెహికల్ అయితే చూడొచ్చు వైట్ కలర్. సో ఎక్స్టీరియర్ అయితే నార్మల్ ఉంది. టైర్స్ కూడా మనకి 60 to 70% ఉంది. వెహికల్ అయితే చూడొచ్చు అండి. అండ్ మోరోవర్ సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. సో దాంట్లో మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసేసి 13 మోడల్ 12 మోడల్ ఇది డీజిల్. అది ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది, ఇందాకనే బుకింగ్ చేసుకున్నారు కస్టమర్. సో ఈ 12 మోడల్ మన దగ్గర 380కి వెళ్ళిందండి. 12 డీజిల్ వెహికల్ ఇది స్పోర్ట్స్. 380కి ఇందాకనే సేల్ అయింది. ఓన్లీ 58,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. డీజిల్ వెహికల్ ఉండే సేల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 i20 స్పోర్ట్స్ ప్లస్. ఇది 40,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్, ఏబిఎస్ ఉంటుంది అండ్ అలవెల్స్ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు. మన టాప్ బ్లాక్ కూడా ఇచ్చాడు వెహికల్కి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది, ఎక్సలెంట్ ఉంది అండ్ నెగోషియబుల్ అవుతుంది ప్రైస్ అయితే. మీరు ప్రైస్ గురించి టెన్షన్ ఉండదు. ఇక్కడికి వచ్చి కూర్చొని కస్టమర్తో మాట్లాడితే 100% తగ్గుతుందండి ప్రైజెస్. సో ప్రైస్ అయితే తగ్గుతుంది, దాంతో మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మీకు రీజనబుల్గా కనిపిస్తుంది. మోర్ ఓవర్ సర్టిఫైడ్ వెహికల్ ఇది. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి i10 అండి. 2011 మోడల్ ఉండే i10 మ్యాగ్నా. ఇది 60,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 350 నెగోషియబుల్ అవుతుంది. సో ఇది మ్యాగ్నా అంటే మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ వస్తాయండి. సో దీంట్లో కలర్లో ఇది రీసేల్ ఉన్న కలర్ అండి, గ్రే కలర్, మంచి కలర్. మనకి 350 చెప్తున్నారు, బట్ నెగోషియల్ చేసుకుని 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. టైర్స్ కూడా మంచిగా ఉన్న వెహికల్వి చూడొచ్చు మీరు.